హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జెస్కి సంబంధించి మనకి రిజల్ట్స్ వచ్చాక మనకి రిజల్ట్స్లో ఏ విధంగా ఉంటుందో మీకు డైరెక్ట్గా రిజల్ట్స్కి సంబంధించిన స్క్రీన్ షాట్ చూపిస్తాను. మీ మనకి ఎన్ని మార్క్స్కి ర్యాంక్ ఎంత వచ్చింది, అలాగే సెలెక్ట్ అయినట్లు మనకి ఎలా తెలుస్తుంది, కౌన్సిలింగ్కి రమ్మని ఎలా ఉంటుంది, ఒకవేళ సెలెక్ట్ అవ్వనట్లు మనకి ఎలా తెలుస్తుంది, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను డౌట్స్. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అలాగే రిజల్ట్స్ వచ్చాక మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలో డైరెక్ట్గా ఒక వీడియో అయితే చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన ఛానల్లో చూడండి, లేదంటే వీడియో లాస్ట్లో స్క్రీన్ పైన కూడా ఇస్తాను. సో మరి మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ, అప్లికేషన్ ఐడి కానీ, అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు ఒక ఐడి ఉంటుంది కదా, ఐడి కానీ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. సో ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వకపోతే ఈ విధంగా ఉంటుందండి. యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అని వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను, కిందనే రెడ్ ఇంక్తో ఉంటుంది. సో మరి అదే ఆ విధంగా వస్తుంది. ఇక్కడ టోటల్ మార్క్స్ 59 వచ్చాయి. ర్యాంక్ ఏమో 13,311 ర్యాంక్ వచ్చింది. సో మరి తను ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో రావాలి కదా, కానీ రాలేదు. సో మరి మన నెక్స్ట్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఇక్కడ నేను ఇంకొకటి చూపిస్తున్నాను, ఇంకొక రిజల్ట్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. You are invited to attend for first round of counseling for admission into first year intermediate in APRJC by 9 AM ఆన్ డేట్ కూడా ఇస్తారు. ఇది నేను లాస్ట్ 2023లో ఒక స్టూడెంట్ది అనమాట, సేవ్ చేశాను. సో మీకు ఇక్కడ మనకి ఏ డేట్లో కౌన్సిలింగ్కి రావాలి, అలాగే మనకి ఎప్పుడు రావాలనేది, ఎక్కడికి రావాలనేది కూడా ఉంటుంది. సో మరి ఇక్కడ మనకి అడ్రస్తో సహా ఉంటుందండి. తను బీసీ క్యాస్ట్ 101 మార్కులు వచ్చాయి. ర్యాంక్ ఏమో 442 ర్యాంక్ వచ్చింది. ఎంపీసీ తను మేలు. సో మరి ఈ విధంగా అయితే మనకి రిజల్ట్స్ వచ్చాక అన్నీ మన డీటెయిల్స్, మన ఫాదర్ నేమో అన్నీ ఉంటాయి. సెలెక్ట్ అయితే మాత్రం ఎక్కడికి రావాలని ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని అక్కడ నేను ఫస్ట్ చూపించాను కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఫీజు ఎంత తేవాలి, అలాగే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తేవాలి, అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ కిందనే అక్కడ మనకి రిజల్ట్స్లోనే ఇచ్చేస్తారు. సో నేను నెక్స్ట్ వీడియోలో డాక్యుమెంట్స్ కూడా ఏం రెడీ చేసుకోవాలి, ఫీజు ఎంత రెడీ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.